హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ చెల్లిపాటి అంత ఛానల్. ఈరోజు అయితే నేను ఒక నీతి కథ చెప్తాను. ఇందులో కథ ఏమిటంటే పేదవాని యొక్క ధర్మం. నీతి ఏమిటంటే నిజాయితీ వలన మంచితనం అలవాటు పడుతుంది. నా ముగ్గును చూస్తూ ఆ నీతి కథను చూసేయండి. అనగనగా రాము అనే పేద రైతు ఉండేవాడు. అతనికి అంత పెద్దగా ఏమీ లేకపోయినా కాస్త భూభాగం ఉండేది. అతను ఏమి పండించాలన్నా ఆ కాస్త భూభాగంలోనే పండించేవాడు. రాము చాలా దయగలవాడు. అతను సాధారణంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి తనకు ఉన్నంతలో భగవంతునికి కానుకలకు సమర్పించేవాడు. ఒకసారి అతను 2 అరటిపళ్ళను తీసుకొని గుడికి వెళ్ళాడు. అతను గుడిలోకి ప్రవేశిస్తుండగా ఒక సన్యాసి అతన్ని ఆపి అతనితో ఈ విధంగా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉన్నది, మీ దగ్గర ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వండి. రాము ఏమాత్రం ఆలోచించకుండా ఆ 2 అరటిపళ్ళను అతనికి ఇచ్చేశాడు. సన్యాసి రాముని ఈ విధంగా అడిగాడు, ఇప్పుడు మీరు భగవంతునికి ఏమి సమర్పిస్తారు? అందుకు రాము ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, ఒకవేళ ఈ 2 అరటిపళ్ళు మీ ఆకలిని తీర్చినట్లయితే అదే నేను భగవంతునికి చేసిన సేవ అని అనుకుంటాను. రాము చెప్పిన సమాధానం విని సన్యాసి చాలా సంతోషపడ్డాడు. అతని నిజాయితీనికి సంతోషపడుతూ అతనిపై ఎన్నో వరాలు కురిపించాడు. అతన్ని అత్యంత ధనికుడుగా అనుగ్రహించాడు. అయినప్పటికీ రాము తన సేవా కార్యక్రమాలని స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి నా కథను విన్నందుకు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.